ఉత్తరప్రదేశ్లో తుది దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ రేపు జరగనుంది. క్యాంపెయిన్ క్లైమాక్స్లో కాశీలో జన సునామీ పోటెత్తింది. ఏకంగా 3 రోజుల పాటు ప్రధాని వారణాసిలో మకాం వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 3వ రోజు తన నియోజకవర్గం కాశీలో ఎన్నికల ప్రచారం చేశారు. విశ్వనాథుడు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రంలో అడుగడుగునా ప్రధానికి ఘనస్వాగతం పలికారు అభిమానులు. కాశీ వీధుల్లో ప్రధాని కనిపించగానే ఆయన మద్దతుదారులో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. మిద్దెలు భవంతులపై నుంచి మోదీపై పూలవర్షం కురిసింది. నేల మీద మొదలై ఆకాశాన్నంటేలా మోదీ మోదీ నినాదాలు మారుమోగాయి. కాశీ పర్యటనలో 3వ రోజు ప్రధాని మోదీ ముందుగా ఘడువాఘాట్ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ రుద్రాక్షమాలలు వేసి ప్రధానిని స్వాగతించారు ఆశ్రమ నిర్వాహకులు. ఎంట్రీ ఇవ్వటంతోనే తన చేతులతో స్వయంగా గోమాతకు గ్రాసం తినిపించారు ప్రధాని మోదీ. శ్రీకృష్ణుడి వంశీయుల ఘడువా ఆశ్రమం కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య నిలయం. 1 కోటి మందికి పైగా భక్తులు ఈ ఆశ్రమం ఆచారాలను పాటిస్తారు. ములాయం సింగ్ యాదవ్ సైతం ఇక్కడకు తరచూ వచ్చిపోతూ ఉంటారు. అలాంటిది ఎన్నికల సీజన్లో ప్రధాని మోదీ ఘడువా ఆశ్రమాన్ని సందర్శించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత ప్రధాని ఘడువా ఆశ్రమాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఆశ్రమం నుంచి మోదీ కాన్వాయ్ బయలుదేరిన సమయంలో కాశీ వీధుల్లో మోదీ నామం మారుమోగింది. స్థానికుల ఉత్సాహాన్ని చూసి ప్రధాని మోదీ తన వాహనం నుంచి బయటకొచ్చారు. డోర్ ఓపెన్ చేసి నిలబడిన ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు. హర హర మహాదేవ్, హర హర మోదీ అంటూ నినదించారు ఆయన అభిమానులు. ఘడువా ఆశ్రమం నుంచి కాశీలోని రామ్నగర్ చౌక్ వెళ్లిన ప్రధానికి రామ్లీలా వేషధారణలో స్వాగతం పలికారు కళాకారులు. అక్కడి నుంచి 800 మీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తూ శాస్త్రి చౌక్ చేరుకున్నారు ప్రధాని మోదీ. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన. అక్కడి నుంచి ముందుకు వెళ్లేందుకు అన్ని ఇరుకైన సందులు కావడంతో కాలినడకన బయలుదేరి లాల్ బహదూర్ శాస్త్రి వారసులను పరామర్శించారు ప్రధాని మోదీ. శాస్త్రి మ్యూజియాన్ని ఆయన సందర్శించారు. అక్కడ నేలపై కూర్చున్న మోదీ గీతాలాపన ద్వారా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని మననం చేసుకున్నారు. శాస్త్రిజీ నివాసాన్ని సైతం దేశ ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి. దీంతో లాల్ బహదూర్ వారసులు సంతోషంలో మునిగిపోయారు. నాడు దేశ ప్రధాని హోదాలో శాస్త్రిజీ నడిచి వచ్చినట్లు మోదీ కూడా కాలినడకన వచ్చారన్నారు శాస్త్రిజీ వారసులు. प्रधानमंत्री नरेंद्र मोदी जी को मैंने देखा कि वो चौक से माल्यार्पण करके बाबूजी को श्रद्धांजलि देकर पूरा पैदल यहाँ आवास तक आए, तो मुझे याद बाबूजी की आई। और बाबूजी जब प्रधानमंत्री होकर आए थे रामनगर, तो वो भी चौक से पैदल ही यहाँ तक चलकर आए थे। ప్రధాని మోదీ కాశీ పర్యటన బీజేపీ శ్రేణుల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. అయితే ఏ ఉద్దేశంతో 3 రోజుల పాటు ప్రధాని కాశీలో గడిపారో ఆ సంకల్పం నెరవేరుతుందా? ఇది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాలు వెలువడే మార్చి 11 వరకు వేచి చూడాల్సిందే.